హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రామ్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాతనైతే లైవ్ చేయడం అయితే అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ, ప్రతి ఒక్కరైతే మీ సపోర్ట్ అయితే మాకైతే కావాలి. వీడియో చూసిన వెంటనే మాకైతే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మాకు అంటే మాకు కాదు, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అట్లనే అది మనం వెళ్తున్నాం కదా, వీడియో కూడా కొంచెం చూడడానికి ట్రై చేయండి. ఈరోజు ఎటు వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే మార్కెట్కి వెళ్తున్నాము. ఇక మధ్యాహ్నం అయితే వెళ్తున్నాం, ఎందుకంటే వీక్లీ మార్కెట్ ఉంటుంది, అది 2 వరకే అయిపోతుంది. సర్లే లాస్ట్ కూరగాయలు అయితే కొన్ని ఉంటాయి అని అనుకుని అయితే వెళ్తున్నాం. ఇంత స్పీడ్ ఎందుకు వెళ్తున్నాం అంటే పైన మబ్బులు ఎట్లున్నాయి, వర్షం అయితే వచ్చేలా ఉంది అని అయితే రామైతే స్పీడ్గా పోతున్నాము. అంటే వర్షం అందేలోపు కూరగాయలు అయితే తీసుకోవాలి, మళ్ళీ వర్షం పడితే అన్నీ వెళ్ళిపోతారు కదా అని. కానీ ఆడికి వెళ్ళేసరికి అయితే వర్షం అయితే అందిందండి. తీసుకుందామని వెళ్ళేసరికి చినుకులు స్టార్ట్ అయినలో స్పీడ్గానే అయితే అటు లోపలికి వెళ్తున్నాం, ఒక షటర్ కిందకి అయితే. ఇక తర్వాతనైతే ఏం జరిగిందో చూడండి. అయ్యయ్యయ్యా, ఒకసారి వస్తాను ఒకసారి పోతాను అంటే అదేమంటారు, అంటే వర్షం ఉన్న కాడ పడుతున్నట్టు, తెప్పెలా అంటారు కదా, తెప్పు ఉన్న కాడ పడుతున్నట్టు. పెట్టేవాళ్ళకు పదే మొదలక మళ్ళీ పెడతారు. ఇప్పుడు పడుతుందని ధైర్యం కదా. ప్రైవేట్ స్కూల్ ఎప్పుడైనా ఇంతమంది ఉండాలి.
అది తమ్ముళ్ళు. ఇప్పుడైతే కొంచెం వర్షం తగ్గింది కదా అని మళ్ళీ కూరగాయలు అయితే కొన్ని తీసుకొని వెళ్దామని అయితే కొంచెం ముందుకు వెళ్ళినాం. మళ్ళీ దెబ్బ వర్షం పడిన తర్వాతనైతే ఇంకా మళ్ళీ చేసే పరిస్థితి ఏం లేక మళ్ళీ ఒక షెడ్ కిందకి అయితే వెళ్ళినాం. ఇక చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో. కానీ అక్కడ మార్కెట్లో అమ్ముకునే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళైతే వాళ్ళ ప్రాబ్లం చూస్తేనైతే పాపం అనిపించింది. ఎందుకంటే అలా అన్నీ తడిచిపోతూ ఉంటే అవి పైన పరదలు అట్లా కప్పుకోవడం, కూరగాయలు ఉంటాయి కొన్ని కూరగాయలు అటు ఇటు తీసుకొచ్చి పెట్టుకోవడం అట్లా చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. బాగా పడుతుందా ఏ వాటర్? టమాటాలు అవి ఉన్నాయి కదా, అవి టమాటా పాన్ ఇవ్వలేదు. వర్షం అయితే చూడండి, జలమయం అయితే జలమయం. Pintar. Pakai garam. Pakai meletul. Nampi ya, giswan dia sih rena kaya lo. Nah, gari. Jual mupe, namu cedek. అవన్నీ ఏరకి ఇవన్నీ ఇట్లాంటిది పెట్టగట్లా పెద్ద పెద్ద పెట్టచ్చు, కొంచెం మామూలు పెట్ట. అవి మన టమాటలేనా? మరి అన్ని పెద్ద పెద్ద పెట్టిన, ఇదంతా బురద చిన్నవి పెడితే పెద్ద అంటారు అట్లా. అన్ని పనులే ఉన్నాయి. చిక్కుడుకాయ ఉంది, అన్ని కట్టి పెట్టిన ఖరాబ్ కాకుండా. పావు కిలో 20. ఏ కాదు, మాకే చెట్టు ఉంది. సంచెట్లో పెట్టినవయ్యా, ఎంత పెద్ద సంచి. అయ్యి జరుగు అయ్యో ఇది మంచిది, ఇది మంచిది లేదు. అయ్యో ఇవి ఉండనే రాదు. అలా తీసుకుంటా ఈ ఆలుగడ్డలన్నీ పలిగినట్లున్నాయి. ఎట్లా ఆలుగడ్డ ఎట్లా? 25. 25 కిలోనా? అయితే 20కి రాదు. పలిగినాయి కాట్లు కవర్లేసి
కలుగుతాయా గదే ఇట్లా కాట్లోలు ఉన్నాయి కదా రాత్రి ఇట్లా ఇచ్చిందా ఆహా. లేవా ఏకనే కదా ఇది ఒకే పెట్టి ఇస్తా 20కి 25 ఇతన బట్టి అంటే 2 కిలోలు తీసుకుంటాం. ఇది 2 నాకు పట్టి మీ అవ్వ పక్కదొత్తనా అయ్యో ముడేస్తుంది బరబరి ఉన్నదమ్మా. ఇగో తీసుకో 3 కిలోలు తీసుకో 3 కిలోలు తీసుకుంటే ఆ చిప్స్కి అయితే ఉన్నాయా రాత్రి ఇట్లా ఇచ్చిన ఎన్ని కిలోలు అవి వద్దాం మటన్ సాయంత్రం ఏంటంటే సాయంత్రం వచ్చినప్పుడు సాయంత్రమా సాయంత్రం నీళ్ళ మడుగైంది మార్నింగ్ ముందర పెట్టుకోవా చూసారు కదా వీడియో నచ్చితేనైతే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దు ప్లీజ్. కొత్తగా మన ఛానల్కి వస్తున్నైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇక మార్కెట్లోనైతే అన్ని కూరగాయలు తడిసిపోయాయి, ఏమి ఎక్కువ లేవు. తడిసినాయి కొంతమంది అయితే కొన్ని కూరగాయలు ఉంటే అన్నీ పడేసిపోయారు. ఇక ఉన్నాయి మేమైతే తక్కువ తీసుకున్నాము. ఒకటి ఆలుగడ్డలు, టమాటాలు, ఇంకోటి బెండకాయలు తీసుకుని అయితే రిటర్న్ అయ్యాము. ఇంకా ఛానల్కి అయితే సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.